అననుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికైనా సరే అక్కడ వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఒక 20 కిలోమీటర్స్ రేడియస్ లోనే మొత్తం మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి ఆపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ చెప్పినట్టు ఇస్రోకి సంబంధించినటువంటి లో ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చినటువంటి దాదాపుగా 41 ఫోటోగ్రాఫ్స్ ని కూడా అనలైజ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 11:30కి ఆ ఫొటోస్ ని పూర్తి స్థాయిలో అనలైజ్ చేసిన తర్వాత ఏదైనా కొంత స్ట్రాటజిక్ గా ఒక పర్టికులర్ పొజిషన్ ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైతే ఎమర్జెన్సీ ల్యాండ్ అయి ఉండొచ్చు అనేటువంటి సమాచారం మీద దృష్టి సారించడానికి అవకాశం మరింత సుగమంగా అవుతుంది. అలాగే రాత్రంతా కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం కోసం సుఖోయికి సంబంధించిన విమానాలు అవి చాలా స్పెషలైజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవి వాటితో రాత్రంతా కూడా నైట్ విజన్ కి సంబంధించినటువంటి లైట్స్ తో రాత్రంతా కూడా ఈ గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. రాత్రి పగలైనటువంటి తేడా ఉండదు. పూర్తి స్థాయిలో ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అలాగే సదరన్ కమాండ్ కి సంబంధించిన ఆర్మీ ఫోర్స్ కూడా రంగంలో దిగింది. వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకున్నారు. 2000 మందికి సంబంధించినటువంటి స్టేట్ కి సంబంధించిన ఫోర్స్ తో పాటుగా ఆర్మీ కూడా రంగంలో దిగి అవసరమైనటువంటి గాలింపు చర్యలు తీసుకున్నారు. కాబట్టి రేపు ఉదయం 5 గంటలకి మరొకసారి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది దాదాపుగా 6 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అవి నైట్ టైం పనిచేయలేవు. కాబట్టి ఆ హెలికాప్టర్లన్నీ కూడా రేపు ఉదయం 5:30 గంటల నుంచి కూడా ఆపరేషన్ అనేది అవి కూడా కంటిన్యూ చేస్తాయి. సర్చింగ్ ఆపరేషన్ ఈలోగానే కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కనుక వస్తే డిఫెన్స్ సహకారంతో, ఆర్మీ సహకారంతో, పారాట్రూపర్స్ సహకారంతో అక్కడ దిగడానికి కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం ముంబైలో జరిగినటువంటి దాడుల సందర్భాల్లో చూసాము. స్పెషలైజ్డ్ కమాండోస్, ఎనర్జీ కమాండోస్ ఉన్నారు. వాళ్ళు పారాట్రూపర్స్ గా ఏ పొజిషన్ లో అయినా సరే, ఎటువంటి వాతావరణంలో సరే దిగడానికి సుశిక్షితులైనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకోవడానికి కేంద్ర డిఫెన్స్ శాఖ ఇప్పటికే అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చింది. ఆ ప్రయత్నాన్ని కూడా కొనసాగుతున్నాయి. కేవలం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ సమస్య మాత్రం ఒక్కటే కాదు, కేంద్రం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి దీనికి సంబంధించిన సమీక్ష చేస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయి అప్రమత్తతతో పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నైట్ పగలైనటువంటి తేడా లేకుండా ఈ గాలింపు చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి చర్యలు కంటిన్యూ అవుతున్నాయని చెప్పి చీఫ్ సెక్రటరీ కూడా చెప్తున్నారు. రాత్రంతా కూడా ఇప్పుడు సచివాలయంలో ఈ యాక్టివిటీ అనేది కంటిన్యూ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం కోసం, కేంద్రానికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవడం కోసం ఈ రాత్రంతా కూడా ఈ ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. రేపు ఉదయంలోగానే కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ రానటువంటి పరిస్థితుల్లో ఉదయాన్నే మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో గాలింపు చర్యలు అనేవి కంటిన్యూ చేస్తారు. ఇప్పటికే 5 హెలికాప్టర్స్ సిద్ధంగా ఉన్నాయి. లంక ఎయిర్ కమాండ్ నుంచి, బెంగళూరు నుంచి జరుగుతున్న ఆపరేషన్ తో పాటుగా మళ్ళీ తిరిగి బెంగపేట నుంచి విమానాలు, హెలికాప్టర్స్ ఇక్కడ నుంచి బయలుదేరడానికి కూడా అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. రజనీకాంత్, ఇస్రోకి సంబంధించిన కొన్ని ఫోటోగ్రాఫ్స్, 41 కీలకమైన ఫోటోగ్రాఫ్స్ గురించిన సమాచారం ఎన్ని గంటలకు మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది? దాదాపు అంటే దానికి సంబంధించి స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. చీఫ్ సెక్రటరీ చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఈ 41 ఫోటోగ్రాఫ్స్ ఇస్రోకి సంబంధించినటువంటి లో ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ దాదాపుగా ఒక 1.5 కిలోమీటర్ హైట్ నుంచి తీసింది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ నుంచి వచ్చేటువంటి సమాచారం చాలా కీలకంగా ఉంటుంది. కానీ వాటి మొత్తాన్ని డిజిటైజ్ చేసి ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని వెరిఫై చేసి దాన్ని స్కాన్ చేసి వాటికి సంబంధించిన పిన్ పాయింట్ చేసి ఒక పర్టికులర్ పొజిషన్ ని లొకేట్ చేయాలంటే మాత్రం మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సుమారుగా 3-3.5 గంటలు పడుతుందని చెప్తున్నారు. కానీ 11:30-12 o'clock కల్లా ఈ ఫోటోగ్రాఫ్స్ ని అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం ఎప్పుడైనా సరే మీకు అందజేస్తామని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్తున్నారు. మరికొంత సమయం దాదాపుగా ఒక గంటన్నర పాటు సమయం అయితే మాత్రం పట్టేటువంటి అవకాశం కనబడుతుంది. రజనీకాంత్, రైట్ మురళీకృష్ణ, ఆ సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం మరికొద్దిసేపట్లో. ఇక ముఖ్యమంత్రి హెలికాప్టర్ కోసం పోలీసులు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు గాలించిన ప్రదేశం అంటూ లేదు. అయితే ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఏదైతే ప్రదేశంలో మిస్ అయిందని భావిస్తున్నారు, కమ్యూనికేషన్ లాస్ట్ గా కట్ అయిన ప్రదేశం బండి ఆత్మకూరు మధ్య ముఖ్యమంత్రి హెలికాప్టర్ కి సంబంధించిన గాలింపు తీవ్రంగా జరుగుతుంది. అయితే మరోవైపున శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్ర గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఆ గాలింపు చర్యలకు సంబంధించిన తాజా దృశ్యాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.
మీరు ఇప్పటి వరకు చూసిన దృశ్యాలు శ్రీశైలం డ్యామ్ లో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఏమైనా క్రాష్ అయిందేమో అక్కడ గాలింపు చర్యలు జరుగుతున్న దృశ్యాలు మీరు ఇప్పటి వరకు చూశారు. ఇక ముఖ్యమంత్రి హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలను కవరేజ్ చేయడానికి వెళ్ళిన జకీర్ ప్రస్తుతం ఆత్మకూరు నుంచి మనకి టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. జకీర్, గాలింపు చర్యలకు సంబంధించి మీరు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా గాలింపు చర్యలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఏమైనా అందించగలుగుతారా? రజనీ, గాలింపు చర్యలకు సంబంధించి రకరకాల టీమ్స్ అడవుల్లో సంచరిస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఒక సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ ఉన్నాయి, అలాగే గ్రే హౌన్స్ బలగాలు, అంటే నక్సలైట్స్ సంబంధించిన కూలింగ్ ఆపరేషన్స్ లో ఎక్స్పర్టైజ్ అయిన గ్రే హౌన్స్ బలగాలు ఉన్నాయో ఆ బలగాలు దాదాపు 1000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా నల్లమల అడవులలో జల్లెడ పట్టే పనులు ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఉన్నారు. అయితే కొంచెంసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ మీనాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి కూలింగ్ ఆపరేషన్స్ ని నిలిపివేసినట్టుగా చెప్తున్నారు. రేపు ఉదయం మళ్ళీ కూలింగ్ ఆపరేషన్స్ ని రెస్టోర్ చేస్తామని చెప్తున్నారు. అయితే మంత్రి రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ, అలాగే కన్నా లక్ష్మీనారాయణ, ఇతర ఎమ్మెల్యే నందికొట్కూరు ఎమ్మెల్యే వెంకటస్వామి, అలాగే పలువురు లోకల్ లీడర్స్ కడప, కర్నూలు, ప్రకాశం, నల్గొండ, ఇతర జిల్లాల నుంచి భారీగా కాంగ్రెస్ నేతలంతా కూడా కలుస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ వీళ్ళంతా కూడా పర్యవేక్షిస్తున్నారు, గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అలాగే నల్లమల ప్రాంతాన్ని సంబంధించి క్షుణ్ణంగా ఈ ప్రాంతం గురించి తెలిసిన అధికారులను రక్షించడానికి కూడా ప్రయత్నం జరుగుతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు ఇవాళ ఉదయమే కనుక జరిగితే బాగుంటుందని కూడా కొంతమంది స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ బాబు అనే ఎవరైతే ఓయించుగా ఇక్కడ పనిచేశారో, ఈ ప్రాంతం ఆత్మకూరు ఓయించుగా పనిచేశారో, ఆయనకి ఈ నల్లమల ప్రాంతానికి సంబంధించిన మొత్తం గుట్టుమట్టాన్ని ఆయన తెలుసని, మొత్తం ప్రాంతం అంతా కూడా ఆయన స్టడీ చేసిన వ్యక్తి అని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. సో దీన్ని బట్టి మంత్రి రఘువీరారెడ్డికి వచ్చేప్పటికి రాష్ట్ర డీజీపీతో కూడా మాట్లాడారు. ఎప్పుడు ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో